హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్తో పాటు నా వర్క్ రొటీన్ని కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడైతే ఇంట్లో పనులన్నీ అయిపోయాయి, బయట తుడుచుకొని ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మీతో ఒక చిన్న టిప్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముగ్గు వేసేటప్పుడు ముగ్గు పిండితో పాటు కొంచెం బియ్యం పిండి కూడా కలిపి వేసుకోండి. ముగ్గు చాలా స్మూత్గా వస్తుంది, అలాగే చాలాసేపటి దాకా ఉంటుంది. పిల్లలు లేచేలోపే పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. మా చిన్నోడు కానీ ఈ ముగ్గు చూడాలి, సరాసరి వచ్చి మధ్యలో కూర్చుంటాడు. ఇప్పుడు నా ముగ్గు వేయడం అయితే అయిపోయింది. వెళ్ళి స్నానం చేసుకొని రెడీ అయ్యి వచ్చేయడమే. మార్నింగే పనులన్నీ చేసుకుని ప్రశాంతంగా అలా కూర్చొని టీ తాగుతుంటే ఎంత బాగుంటుందో కదా. ఇప్పుడైతే నేను వేసుకున్న ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఒక పువ్వు పెట్టేశాను. చూడండి, చూడ్డానికి ఎంత ముద్దుగా ఉందో. ఇక్కడ గడపకి పసుపు రాసుకొని ముగ్గు వేసుకోవడం అయిపోయింది. దేవుడి పటాల మీద నిన్నటి పూలన్నీ తీసి ఇప్పుడు ఫ్రెష్గా పూలు పెట్టుకొని సాయిబాబా విగ్రహాన్ని పెట్టుకోవడానికి కొన్ని బియ్యం పోసుకొని పెట్టుకుంటున్నాను. ఈరోజు సోమవారం కదా, నేను రాగి చెంబుని దేవుడి రూమ్లో పెట్టుకోవడానికి దాన్ని అలంకరించుకుంటున్నాను. రాగి చెంబుని దేవుడి గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. నేను ఇక్కడ రాగి చెంబుని పెట్టుకోవడానికి చిన్న పీటలా ఏర్పాటు చేసుకున్నాను. దీన్ని ఎలా రెడీ చేశానో మన ఛానల్లో ఒక షార్ట్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. నేను ఇక్కడ రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో కొంచెం పసుపు, కుంకుమ, గంధం పొడి, అక్షంతలు వేసుకోవాలి. అందులోనే మన దగ్గర ఉన్న 1 రూపీ లేదా 2 రూపీ కాయిన్ వేసుకొని 2 లేదా 3 ఇలాచీలు వేసుకోవాలి. ఇలాచీలు డైరెక్ట్గా అలాగే వేసుకోకుండా కొంచెం ఇలా తుంచినట్టని వేసుకోండి. చివరిగా 1 లేదా 2 పూలు వేసుకొని ఏర్పాటు చేసి పెట్టుకున్న ఆ పీట పైన పెట్టుకోవాలి. నేను ఇక్కడ దేవుడి ముందు కొంచెం పసుపు, బియ్యం పిండితో చేసుకున్న ముగ్గు పెట్టుకుంటున్నాను. ఈరోజు నా పూజ అయితే ప్రశాంతంగా అయిపోయింది. పొయ్యి మీద పాలు పెట్టాక గుర్తుకొచ్చింది టీ పౌడర్ అయిపోయిందని. టీ పౌడర్ అయిపోయిందని ఊరుకుంటామా, స్ట్రాంగ్గా ఒక మంచి కాఫీ పెట్టుకొని తాగేశాను. ఇప్పుడైతే నేను టిఫిన్ కోసం రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా. నేను ఇది నార్మల్ ఉప్మాలాగే చేసుకుంటాను, కాకపోతే ఏమైనా వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటే అవి యాడ్ చేసుకుంటాను. ఈరోజు అయితే ఆనియన్ టమాటోతో పనికాని చేస్తున్నాను. చాలా క్విక్గా అయిపోయి దీని రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. కడాయిలో ఆయిల్ పోసుకొని కొన్ని పల్లీలు వేసుకొని అందులోనే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్ కొంచెం వేగాక అందులోనే టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. సేమియా ఉప్మాకి వాటర్ అంత ఎక్కువ పడవండి. నేను ఇక్కడ 1 గ్లాస్ సేమియాకి 1.5 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. అన్నింటినీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మళ్ళీ మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి. అంతే అండి, రెడీ. చాలా సింపుల్గా రెడీ అయిపోయే సేమియా ఉప్మా. అంత సింపుల్గా రెడీ అయితే పిల్లలు ఎందుకు తింటారు? మా బుడ్డది దోశ కావాలంటూ కూర్చుంది. ఇంకా తప్పదు కదా, దోశ వేసి ఇచ్చేసాను. తను ఇప్పుడు స్కూల్కి రెడీ చేస్తున్నాను. అస్సలు కుదురుగా కూర్చోదు, చూడండి తల ఎలా తిప్పుతుందో అటు ఇటు. మన వ్లాగ్లో ఈరోజు చిన్న స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఎస్, మై బాయ్. నేను వీడియో తీయడం చూసి వాడు కూడా చెయ్యి ఊపుతున్నాడు. ఇక్కడ మా పాపనైతే స్కూల్లో డ్రాప్ చేసేసాను. మా వాడు పాలు పోసుకోవడానికని గిన్నె పట్టుకొని బయటికి వచ్చేసాడు. ఒకవేళ మా పాలతను విని చూడకుండా వెళ్ళిపోయాడంటే అంతే పని, ఏడుస్తూనే కూర్చుంటాడు. ఇంకా నా వర్క్ అంతా 9:15 లోపే కంప్లీట్ చేసుకుంటాను. సో ఇక్కడ నుంచి నా వర్క్ టైం స్టార్ట్ అవుతుంది. నేను ట్రేడింగ్ చేస్తాను. చాలామందికి ట్రేడింగ్ అంటే అసలు ఐడియా ఉండదు. ఎవరికైనా ట్రేడింగ్ గురించి తెలుసుకోవాలంటే కింద కమెంట్ చేయండి, నేను ఒక క్లియర్ వీడియో తీసి పెడతాను. సో ఈరోజు నా ట్రేడ్ వచ్చేసి నిఫ్టీలో తీసుకున్నాను. నిఫ్టీ డబుల్ టాప్ ఫామ్ చేసి రివర్స్ అయ్యేటప్పుడు నేను ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ నేను 2 లాట్స్తో నిఫ్టీలో పుట్ సైడ్ ట్రేడ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ నా టార్గెట్ వచ్చేసి 20 పాయింట్స్. స్టాప్ లాస్ని అకార్డింగ్గా ప్లాన్ చేసుకుందామని నేను ఎంట్రీ తీసుకున్న 5 to 10 మినిట్స్లోనే మార్కెట్ నా డైరెక్షన్లో మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో నా టార్గెట్ అయితే రీచ్ అయిపోయాను. దాట్స్ ఫర్ ద డే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.